లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికలే. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు, సుధాకర్ నువ్వు రమ్మగానే వచ్చాను, కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రాగలవా ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అన్నాడు. అన్నయ్యని పిలుస్తారు, నా తమ్ముడు అడ్బడి. వెంటనే దాదాపుగా తన అన్న మాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్ మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 ఇంటూ 5 మంది, వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, బిడ్డ, అంతమందికి ఇచ్చేలాగా తను సమాయత్తం అయ్యాడు. ఈ రోజు కూడా ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి, అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి, అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది, మాకు 5-6 వేలలో అయిపోతుంది యోధా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు, అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దానికి తాము వంతు కృషిగా చేయటం అనేది, సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. అండ్ ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్. ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు. అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఎదురు యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయడం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావడం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి. ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నాకు తెలుసు. అమెరికాలో తను ఎంతగా వ్యాపారం, తను బిజినెస్ మ్యాన్గా ఒక